నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. స్వామి నమస్తే. హరి ఓం. అంటే ఒక యోగి అంటే ఇలానే ఇదే విధంగా జుట్టుతో గడ్డంతో ఇలానే ఉండాలా ఒక యోగి అనేవారు? ఎలా అయినా ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మమ్మల్ని మేము రక్షించుకుంటానికి ఇప్పుడు తేజస్సు బయటకు వచ్చింది అనుకో, కొన్ని అనుకోకుండా దగ్గరికి వస్తుంటాయి. అందుగురించి సహజ స్వరూపం ఇది. ఈ గడ్డం అనేటటువంటి దాంట్లో ఎనర్జీని ప్రిజర్వ్ చేసుకుంటాం అన్నమాట. గడ్డం అందరికి పెరిగిపోదు, కొందరికి ఇలా పెరుగుతుంది. నాకేమో ఎంత పొడుగు లోపల పెట్టాను ఇప్పుడు, ఎందుకంటే అది హిచ్చింగ్. ఇప్పటి వరకు ఏంటి, ఇప్పటి వరకు నేను చాలా జర్నీ చేసి వచ్చాను కదా, ఆ దుమ్ము ధూళి ఇదంతా పడిందని లోపల పెట్టాను. మీకు ఎదురుగానే రివీల్ చేస్తాను ఎందుకు వచ్చింది. మళ్ళీ దాచుకున్నాడు, నిన్న గడ్డం ఉంది, వాళ్ళు ఏది పెట్టుకున్నాడా, ఇవన్నీ ఇబ్బంది ఎందుకు, ఇది ఇలా పెట్టుకుంటామండి మేము. ఎందుకంటే బాగా ఎండ వచ్చేసింది అనుకోండి, ఆ చెమట ఇదంతా బాగోదు. అలాగే ఏదైనా తినేటప్పుడు ఇదంతా ఇది పడుతుంది. ఏ యోగి దగ్గరికి వెళ్తే వాసన వచ్చింది, చండాలంగా ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఏదైనా తాగాలన్నా తినాలన్నా ఇబ్బంది. అందుకే మేము తాగం బయట ఎక్కడ. ఇది ఇప్పుడే ఎందుకంటే ఎందుకు రిలీజ్ చేస్తున్నాను మీ ఎదురుగానే, ఏం చేసుకుంటాం. ఇదిగోండి, ఇది ఏంటంటే యాంటీనా లాంటివి. మీ జుట్టు కూడా మీకు యాంటీనా లాంటిది. ఇట్ ప్రిజర్వ్స్ ద ఎనర్జీ అండ్ ఇట్ రిలీజెస్ అండ్ రిసీవర్. ఇవి ఇక్కడ మూడు పాయలు వేసామనుకోండి, 3 పాయలు జడ వేస్తాం. 3 పాయలు చేస్తే గంగా యమున సరస్వతి, ఒకటి అంతర్లీనంగా ఒక పాయ కనపడదు. అలాగే ఇడా పింగళ నాడుల్ని ఆపరేట్ చేస్తాయి. మీరు 3 జడలు వేస్తే 3 పాయలు జడేస్తే ఇడా పింగళ నాడుల్ని బ్యాలెన్స్ చేస్తుంది. అప్పుడు మీకు రోగాలు రాకుండా కాపాడుతుంది జడ. అర్థమవుతుంది మీకు? భారతీయ సనాతన సాంప్రదాయం వెనక రహస్యాలు తెలుసుకోండి. కొంచెం కొంచెం రివీల్ చేస్తున్నాను, ఇప్పటివరకు ఎవరికి చెప్పట్లేదు. ఇవన్నీ 3 పాయలు అంటే, ఒకటి నెగిటివ్ పాజిటివ్ వైర్లు ఉంటాయి కదా, 3 వైర్లు, నెగిటివ్ పాజిటివ్ అండ్ ఎర్త్ అంటే న్యూట్రల్, ఈ 3 ఉంటాయి కదా. ఆ 3 వైర్లే నీ శరీరానికి ఇక్కడ ఛార్జ్ చేయడానికి పెట్టిన యాంటీనా. అది మన పూర్వీకులు మనకు పెట్టినటువంటి జడ. అర్థం, జడ వెనుకున్న రహస్యం ఇది. ఆ 3 పాయల్ని వేయడం వలన ఇడా పింగళ నాడులు సుషుమ్న నాడిని రేస్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి జడలు పెట్టారు. అంతేకాకుండా బయట నుంచి వచ్చేటువంటి అలలు ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ అండ్ పాజిటివ్ అలని, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ 3 పాయలు చేయడం వలన నెగిటివ్ పాజిటివ్ సమానంగా తీసుకుని దాన్ని 3వ దాంట్లో కలిపేసి ఎర్త్ చేయడానికి, నీళ్ళ మీద ఆడపిల్లల మీద కానీ ఈ యొక్క నెగిటివ్ దృష్టి రాకుండా దాన్ని ఎర్త్ చేయడానికి ఉపయోగపడేటటువంటి రహస్యాన్ని దాంట్లో పెట్టారు. అందుకు జడ వేసుకోవాలి. ఎప్పుడైనా ఇలా జుట్టు ఎరబోసుకున్నా అనుకో, ఏమనేవారు ఇంట్లో? మీ ఇంట్లో ఏమనేవారు? ఏమిటే దెయ్యంలాగా జుట్టు ఎరబోసుకున్నావు అనేవారా చిన్నప్పుడు? విన్నావా ఎప్పుడైనా? వినలేదా? వినలేదా? ఎప్పుడు ఎరబోసుకున్నావు? అది ఎరబోసుకుంటే అనేవారు. పైగా తలంటుకుని స్నానం చేసి బయటకు వస్తే చిన్న ముడైనా వెనక వేసుకోమనేవారు. ఎందుకు? దుష్టశక్తులు వెంటనే నెగిటివ్ ఎనర్జీ వెరబోసుకుంటే లోపలికి వెళ్తుంది. ఎందుకంటే యాంటీనాస్ ఇవి, ఇట్ అట్రాక్ట్స్. అందుకే యోగులు ఏం చేస్తారంటే ప్రత్యేకమైనటువంటి సాధన చేస్తారు. కాబట్టి పాజిటివ్ ఎనర్జీని లాక్కుని దాంట్లో ప్రిజర్వ్ చేసుకుంటారు అనమాట. అందుకని వాటిని కట్ చేయరు. అందుకే మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు అదేంటండి అక్కడ కట్ చేసేస్తున్నాం అంటే, ఎంట్రుకు అనేటటువంటిది, అలాగే గోర్లు, బోన్స్, ఈ 3 నువ్వు చనిపోయినా అవి చనిపోవు. ఏంటి, నువ్వు చనిపోయిన తర్వాత కూడా పెరుగుతాయి. గోర్లు పెరుగుతాయి, ఎముకలు పెరుగుతాయి. నువ్వు చనిపోయిన తర్వాత కూడా పెరుగుతాయి. దహనం చేస్తారు కదా స్వామి మిగిలితే. అందుకే గోర్లు ఎక్కడ వేయద్దన్నారు, వెంట్రుకలు ఎక్కడ వేయద్దన్నారు, ఎముకలు ఎక్కడ వేయకూడదు. ఇవి ఎక్కడైనా కనుక పన్నుడు పచ్చిడు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? నా చిన్నప్పుడు అయితే భూమిలో పెట్టేవాళ్ళు, ఎలక పెజ్జంలో వేసేవాళ్ళు. ఎలక అని నమస్కారం చేసి కదా,
చూసి అలాంటి గొప్ప ఇది సైన్స్ అమ్మా, సైంటిస్ట్కి తెలియదు, ఇది మూఢనమ్మకం కాదు. డిఎన్ఏ విల్ రివీల్. ఈ పంటిలో డిఎన్ఏ పర్ఫెక్ట్గా ఉంటుంది, నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. వెంట్రుకలో నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఒక్క వెంట్రుక దొరికితే నేను మళ్ళీ రీసైక్లింగ్ మళ్ళీ ఇన్కార్నేట్ చేయొచ్చు, అంటే నీవు రూపాన్ని మళ్ళీ చేసేయచ్చు. అందుకే చేతబడి చేసేవాళ్ళకి నీ వెంట్రుక దొరికినా, నీ పన్ను దొరికినా, నీ రక్తపు చుక్క దొరికినా, నీ శ్వేతం దొరికినా, నువ్వు ఉపయోగించినటువంటి గుడ్డ ముక్క దొరికినా దాంట్లో డిఎన్ఏ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ. మూఢనమ్మకాలు కాదు, ఇది ప్యూర్లీ సైంటిఫిక్, నాట్ సైంటిఫిక్, సైంటిఫిక్. దోస్ హూ సెడ్, ద సెయింట్స్ సెడ్ ఈజ్ సైన్స్. అంచేత జుట్టు ఎందుకు, గడ్డాలే ఉండాలా? గ్లామర్గా ఉండొచ్చు నేను కూడా, కానీ అందరూ అట్రాక్ట్ అయ్యారనుకో. స్వామీజీకి మామూలు మనిషికి తేడా ఏముంటుంది? ఇది భౌతికం, నేను చెప్పింది ఆధ్యాత్మికం, ఎనర్జీ లెవెల్స్. మానసికం, మనసులో ఒకవేళ ఎవరినైనా చూసినప్పుడు ప్రతి మనిషి పురుషుడైనప్పుడు, ఈవెన్ ఐ ఆల్సో, నేనే పెద్ద గొప్పవాడిని అంటలేదు, చాలా సత్శీలవంతుని సత్యార్చంద్రుని అని చెప్పను. ఏ పురుషుడైనా సరే స్త్రీని చూసేసరికి, ఎవరో మొన్న ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఏం మాయ చేసిందో కానీ స్వామీజీ ఎప్పుడూ ఎంతో నిబ్బరంగా చాలా గొప్పగా చెప్పే ఆయన, ఏం మాయ చేసింది యాంకర్ కొంచెం జాలివారారు అన్నారు. ఎవరు అమ్మాయి, కలవడ అమ్మాయి, ఎవరు అంజలే ఎవరు చేసింది. చేసినప్పుడు అంటే నా హావభావాల్లో కొంచెం ఏదో తేడా వచ్చిందట. అలాంటి తేడాలు ఇంకా పెరగచ్చు. ఎస్, నేనేం పెద్ద అతీతులం అని చెప్పట్లేదు, ఎందుకంటే నేను ఆ విశ్వామిత్రుడి కంటే అతీతుడిని కాదు, కేవలం సాధకులం. నేనేం పెద్ద గురువుని కాదు, పెద్ద స్వామీజీని కాదు. ఏమో మీరు గమనించిన విషయాన్ని, మీరు విమర్శించిన విషయాన్ని నేను పరామర్శించుకుని చాలాసార్లు చూశాను. నన్ను పరామర్శించుకోవడానికి మీ విమర్శ ఉపయోగపడింది. అదే ఇప్పుడు నీ ఎదురుగా కూడా చెప్పడానికి అవకాశం కల్పించింది. కాబట్టి ప్రజలు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తారు. నిన్ను గమనిస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు. ఇంకొక చోట నా కళ్ళల్లో ఏదో ఆ మెరుపు కనపడింది అని కూడా కామెంట్ చేశారట, అది కూడా నా దగ్గర తెచ్చారు. నేను ఆ అమ్మాయిని అడిగాను, ఏమన్నా నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా భావం ఏమైనా నీకు అలాంటి ప్రకటించబడిందా? ఎందుకంటే స్త్రీ కూడా ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ టు అట్రాక్ట్ మీన్స్ రిసీవ్. నాలో హావభావాలు నువ్వు రిసీవ్ చేసుకోగలవు, నువ్వు ఐడెంటిఫై చేసేయగలవు. ఒకవేళ స్వామీజీనని ఈ ఎటకారంగాడు, ఈ స్వామీజీ చాలా అని నువ్వే గమనించగలుగుతావు. అలాంటివి జరిగిందా అని ఆ యాంకర్ని అడిగి నేను తెలుసుకున్నాను. ఏమైనా అయితే క్షమించమ్మా అని చెప్పడానికి కూడా అనకాడు నేను. అందు గురించి వీటిని రక్షణ కోసమని తను డల్ చేసుకుంటాడు. భౌతికమైనటువంటి అట్రాక్షన్స్ ఉండకూడదు, అర్థమైంది? మానసికమైనటువంటి సంతులనం దెబ్బతినకూడదు, ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతిని కలిగి ఉండాలి. ఒకవేళ ఏ స్త్రీ అయినా సరే మోర్ సేఫ్టీ స్వామీజీలే, సెక్యూరిటీ ఏ విషయంలోనైనా. కాబట్టి ఒక స్త్రీ వచ్చి అలాంటివి చేయొచ్చు, స్వామి బాగానే ఉండొచ్చు, కానీ ఇక్కడ ఆ మొక్కలో ఆ స్వామిత్వం కనపడగానే స్వామి అనాలే కానీ నా స్వామి అనకూడదు. అందుకోసం కూడా రక్షించబడతారు. ఇలా రకరకాలైనటువంటి ప్రయోజనాలను ఆశించి ఈ వస్త్రం కానీ, ఈ వస్త్రం వేసిన వెంటనే ఏమనిపిస్తుంది, స్వామి మనకెందుకులే అనుకుంటాడు. ఆ మనసుకు సరిపెడతారు పక్కన వాళ్ళు, దానికి అట్రాక్ట్ అవ్వరు. కానీ స్త్రీ ఘృతకుంభ సమాన్ పుమాన్ అంటాడు. స్త్రీ ఎలాంటిదంటే హిమాలయ యోగులు ఎవరు కూడా స్త్రీని డైరెక్ట్గా చూడరు కూడా, రాళ్ళిచ్చి కొడతారు, తిడతారు. నేను కూడా అంతే, మీకు చూడండి, నేను ఎవరికి అందరిని తిడతాను, విమర్శిస్తాను. అంటే నా గురించి చెడ్డగా చెప్పుకోవాలి. ఏమని ఆయన దగ్గరికి వెళ్ళకరా బాబు అనవసరంగా అనుకున్నాను అనుకో, నువ్వు 10 మంది చెప్పావు అనుకో, నేను ఒంటరిగా మిగులుతాను, నాకు ఏకాంతం భంగం కలగదు. అలాగే పత్తర్ లేక మానేసే పత్తర్ బాబా పంజాత. హిమాలయాలు చాలామంది ఇలాగే చేస్తుంటారు. ఎవ్వ కూడా వచ్చినా మాట్లాడు, మౌని బాబా అయిపోతాడు. ఎవరైనా వస్తే ఐస్ కప్పుకుని కూర్చుంటాడు, బర్ఫానీ బాబా అవుతాడు. వీళ్ళు పెట్టుకుంటారు పేర్లు. అలాగే బర్ఫానీ బాబా, మౌని బాబా, పత్తర్ బాబా, ఇలా రకరకాల ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ తిడుతుంటారు, కొడుతుంటారు.
మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎంతో ఆదేశ్ మహారాజ్ అని ఎన్నిసార్లు అంటాను, తిడతాడు కొడతాడు ఎప్పుడు వేస్తాడో తెలియదు. కాబట్టి ఇవన్నీ లక్షణాలు హిమాలయ యోగుల్లో ఉంటాయి. కాబట్టి అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అంతేకాదు మనం వచ్చేటువంటి ఎనర్జీని ప్రిజర్వ్ చేసుకోవడానికి రకరకాలు ఉన్నాయి చెప్పాలంటే. అందుకే నీ డిఎన్ఏ గోర్లోను వెంట్రుకలోను ఆ తిరుపతిలో గుండు కొట్టించుకోవడం వల్ల నీ వెంట్రుక అక్కడ ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి గోవిందా గోవిందా అంటుంటారు. అప్పటి వరకు పాపం చేసి మనం దరిద్రం అయిపోయాం, గుండు మొక్కున్నాం, అక్కడికి వెళ్ళాం, అక్కడ గోవిందా గోవిందా అంటే ఈ డిఎన్ఏ నీది కాబట్టి నీ రిసీవర్ తీసుకుని నీ మెయిన్ సెంటర్ ఏదైతే ఉంది బాడీ దానికి పంపిస్తుంటుంది. ఇంత రహస్యం ఉన్నది. అందుకే గుండె తలనీలాలి. ఆయనకెందుకు నీ వచ్చే సంగతి ఆయనకెందుకు కాదు, నిన్ను మన పెద్దలు ఎంత గొప్ప రహస్యాలను పెట్టేశారు. ఇప్పుడు అర్థమైందా నీకు? అర్థమైందా మీకు? చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఈ తల నీలాలు అక్కడ సమర్పిస్తే దీంట్లో ఉన్నటువంటి డిఎన్ఏ నువ్వు ఏ లోకంలో ఉండు, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఏ లోకంలో ఉండు. ఇక్కడ కాకి తొక్కిందనుకో, కాకి ప్రేతాత్మ అనమాట. కాకి ఆ ప్రేతానికి సంబంధించినటువంటి నీ ఎముకను తొక్కినప్పుడు ఈ ఎనర్జీ నువ్వు వెళ్ళేటటువంటి ఆత్మకి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుందట. నువ్వు ఒకవేళ ఏ జన్మ ఎత్తేసినా సరే ఆ జన్మకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, షిఫ్ట్ చేస్తుందట ఎనర్జీ. ఇలాంటి రహస్యాలు ఎన్నిటినో పెట్టి, అందుకే మనకి చూడు చనిపోయిన తర్వాత ఆ బొగ్గులన్నీ తీసి నీటిలో కలిపేస్తాం. ఎముకలు తీసుకెళ్ళి రాజమండ్రి గోదావరిలోనో గంగలోనో కలుపుతాం. ఎందుకంటే ఆ గంగలోను పవిత్రత అంతా కూడా నీకు చేరవేస్తుంది చనిపోయిన వాడికి. అలాగే ఋషుల యొక్క ఎనర్జీని చేరవేస్తుంది. ఇట్స్ అంటే ఒక ఎనర్జీ సైకిల్ని చెప్పాలంటే ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాల మీద కొన్ని 1,00,000 ఎపిసోడ్లు అవుతాయి. ప్రతి కాళ్ళకి పారాయణ దగ్గర నుంచి, పసుపు దగ్గర నుంచి, నీవు పెట్టుకునే బొట్టు దగ్గర నుంచి, ముక్కు పుడక దగ్గర నుంచి, ముక్కు లాలాగ దగ్గర నుంచి, నీ చెవుకున్నటువంటిది కర్ణాభరణాల దగ్గర నుంచి, పైన ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలు ఉంగరాల దగ్గర నుంచి, ప్రతి దానికి అక్కడ ఉడ్యానం దగ్గర నుంచి, ఉడ్యానం అంటే ఉడ్యానం వడ్లానం కాదు ఉడ్యానం అందెలు, సూర్యచంద్రులు, అసలు వీటి వెనకున్న రహస్యాలు, ఆభరణాలు వెనకున్న రహస్యాలు మన పెద్దలు ఉత్తిని నీకు అలంకారంగా పెట్టేశారు. కానీ వాటిల్లోని ఎనర్జీ ఫీల్డ్ని డ్రా చేసేటటువంటి ఒక యంత్రాలను పెట్టేశారు. ఎన్ని పచ్చలు ఉండాలి రాళ్ళలో, ఎన్ని ఎరుపులు ఉండాలి, ఎన్ని నీలాలు ఉండాలి, ఎన్ని కెంపులు ఉండాలి, అన్ని లెక్కలు ఉన్నాయి ప్రతిదానికి. 7 వారాలు నగలంటే 7 ప్లానెట్స్ యొక్క ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేసి శరీరానికి అందించాలో ఎన్ని రహస్యాలు. ఏం చెప్పమంటావు? ఏదైనా అడుగు చెప్తాను. నీ ఓపిక లక్షల ఎపిసోడ్లు చేసుకో.